బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇంకొకటి మెయిన్ అభియోగం ఏంటంటే మీరు ఇప్పుడు లెడ్జర్ బుక్ మెయిన్ అకౌంట్ బుక్ ఆ లెడ్జర్ బుక్ కానీ ఆ బిల్స్ కానీ ఏవి ప్రాపర్గా మీ దగ్గరే ఉంచుకుంటున్నారు, అవి సబ్మిట్ చేయట్లేదు, ఇమ్మంటే ఇవ్వట్లేదు. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్కి కూడా మీరు అసలు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు అని చెప్పి వీటి గురించి మాట్లాడారు. అసలు లెడ్జర్ బుక్ నా దగ్గర ఉండదండి, క్యాషియర్ దగ్గర ఉంటుంది, ట్రెజరర్ దగ్గర వాళ్ళ దగ్గర 100%. అసలు నాకు అకౌంట్స్ పరంగా నా దగ్గర ఏముండవు. అడ్మినిస్ట్రేషన్ పరంగా మన ఆఫీస్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన పేపర్లో లేదా బిల్డింగ్ సంబంధించిన పేపర్లో లేదంటే వేరే ఫెడరేషన్ నుంచో ఛాంబర్ నుంచో లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్లో అవన్నీ నా దగ్గర ఉంటాయి తప్పితే ఈ లెడ్జర్ బుక్లు అన్నీ కూడా అసలు నాకు సంబంధం లేని పాయింట్. మినిట్స్ బుక్లు నా దగ్గర ఉంటాయి, అది ఎప్పుడు గతం నుంచి ఎప్పుడు సెక్రటరీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్నీ నా దగ్గర అవి ఉంటాయి. ఆవిడ ఎప్పుడు అడిగినా అసలు నా తాళం కూడా నా దగ్గర ఉండదు, నా క్యాబిన్ తాళం నా దగ్గర ఉండదు. ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు, అక్కడ ఆయన డెస్క్లోనే ఉంటుంది, నేను ఇంటికి కూడా తీసుకెళ్ళను. ఏదైనా కావాలన్నప్పుడు కూడా అతను నాకు ఫోన్ చేస్తాడు, మేడం ఈ బుక్ అడుగుతుంది, ఓకే తీసుకో ఇవ్వు, దాంట్లో నాదేనా ఏమో ప్రెసిడెంటే కదా ఆవిడ నేను ఎందుకు ఇవ్వనంటాను. గతంలో ఇలాగే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరీకి ఆయనకి కొంచెం సేమ్ ఇదే ప్రాబ్లం. అప్పుడు కూడా అలా కొన్నిసార్లు ఇవ్వలేదన్న ప్రెసిడెంట్కి ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అన్న ఈ ఉన్నాయి పుకార్లు ఉన్నాయి. అందుకని నేను అసలు ఏం పట్టించుకోలేదు. ఆమెకి ఏం కావాలి ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో, ఆవిడ ప్రెసిడెంటే కదా. నేను ఎప్పుడు అసలు అలాంటివి ఇవ్వలేదు ఇవ్వను అన్న మాట ఎప్పుడు రాలేదు. లెడ్జర్ బుక్ అనేది క్యాషియర్ ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది ఆ మాట రాంగ్ అసలు. అండ్ ఇంటర్నల్ ఆడిట్ చేసి అన్ని అవకతవకలు బయట పెడదాం అన్నట్టు ఆవిడ మాట్లాడితే మీరు దానికి అంగీకరించలేదు. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏముంటుందండి? ఆడిట్ ప్రతి సంవత్సరం మేము ప్రతి నెల మంత్లీ షీట్ రెడీ చేస్తాం. ఈ నెల ఖర్చులు ఎంత అయినాయి, ఎంత డ్రా చేసాం ఏంటి అనేది ప్రతి నెల ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన పేమెంట్ షీటు గ్రూప్లో పెడతాం. ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే సభ్యులు వచ్చి మాకు దాని మీద డౌట్ ఉంది మేము చెక్ చేసుకుంటాం అంటే వచ్చి చెక్ చేసుకుంటారు. అంతేగాని దాంట్లో మోసం చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ మీకు అంత సన్నిహితులు కాబట్టి ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? ఆయన ఏంటి మీ సైడ్ మరి ఏం మాట్లాడలేదా? మీ సైడ్ ఏం తీసుకోలేదా? సుమలత గారికి ఏం చెప్పలేదా? ఎన్ని చెప్పినా ఏం చేసినా అండి ఆయన వైఫ్ అండ్ హస్బెండ్, ఏదున్నా తప్పైనా ఒప్పైనా వాళ్ళ సైడే ఉంటారు కదా, నా సైడ్ ఎందుకు ఉంటారు? అది వెనకాల ఉండి నడిపించే కథ అంతా ఆయనే చేసేది. ఎంత నాకు క్లోజు ఎంత ఎన్ని విషయాలు తెలిసినా కూడా ఎంతైనా భార్యని ఎవరు వదులుకుంటారు? వెనకాల నడిపించేది ఆయనే, 100% ఆయనే. ఏం చేసినా దానికి కారణం అంతా ఆయనే, ఎవరు వేరే వ్యక్తులేం కాదు. దానికి తోడు ఈమె ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తే ఎలా ఉంటుందో ఇద్దరు మెంటాలిటీస్ అలాంటివే. ఏది కూడా కూల్గా వెళ్ళిపోదాం అనే పాయింట్ మీద ఉండరు. ఇద్దరు కూడా ఫైర్గా ఇది తప్పైనా సరే ఓకే అలాగే వెళ్ళిపోవాలన్న మొండి వైఖరి తప్పితే ఏది కూడా సవ్యంగా జరిగేటట్టు చూడరు ఎప్పుడు కూడా. అదే ఈరోజు ఇంత ప్రాబ్లం రావడానికి కారణం అదే. అంటే ఇప్పుడు ఆవిడని సుమలత గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు వచ్చినా ఇంటర్వ్యూలు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆ 10 మంది రాజీనామా వెనక కూడా మీరే ఉండి నడిపించారు. ఎందుకు నేను ఎందుకుంటానండి? ఒక కమిటీ మెంబర్లే వేస్ట్, అసలు మీకు ఏమి రాదు మీకు చేత కాదు అంటే వాళ్ళు ఎన్ని రోజులని భరిస్తారు? పిల్లిని రూమ్లో బంధిస్తే ఏమవుతుంది? మరి తిరిగి మన మీద రివర్స్ వస్తుంది. అలాగే అసలు వాళ్ళు నువ్వు వేస్ట్, నీకు పనికి రాదు, నీ పని చేత కాదంట అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నువ్వు ఫస్ట్ టైం పోస్ట్లోకి వచ్చావు అంటే అన్నీ తెలుసా? అంటే ఎవరితో ఎలా మాట్లాడో తెలుసా? అంటే మరి అలా అన్నీ తెలిసిందని అయితే ఈరోజు ఫెడరేషన్తో మరి ఎందుకు నీకు అంత సఖ్యత లేదు? అన్ని లెటర్లు నువ్వు రాసి ఈరోజు వాళ్ళని అపోజిషన్గా చేసుకుని ఈయనని కూడా ఫెడరేషన్లో నాన్ కోఆపరేషన్ పెట్టే స్థాయికి తీసుకొచ్చావు నీ లెటర్లతో. ఓకే, సో ఇప్పుడు జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అంటున్నారు కదా, సో ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన వైఫ్ సతీమణి ప్రెసిడెంట్. సో అలాగా ప్రెసిడెంట్ ఆయన కానప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? మీరు అసలు మీకు సంబంధం లేదు కదా, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి. ఇన్వాల్వ్ అవ్వద్దంటే గతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, దాని తర్వాత 1 year తర్వాత ప్రాబ్లం వచ్చి ఛాంబర్ ఆధ్వర్యంలో వాళ్ళు దీపం అన్నారు, దీపోయారు. అప్పుడు ఇంకా ఆయనకి అప్పటి నుంచి ఒక కసి, నన్ను అకారణంగా తీసేశారు, నాకు కేసు ఉన్నా కూడా పోస్టులో ఏం పని, నన్ను ఎందుకు తీయాల్సిన అవసరం ఏంటి, నాకు ఆ టైంలో నాకు ఎవరు సభ్యులు ఎవరు మెంబర్స్ ఎవరు కూడా నాకు సహకరించలేదు అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఆయన ఒక కక్ష పెట్టి మనిషిలో ఒక పెరిగిపోయింది ఆయనకి. దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు మీ స్టాండ్ ఏంటండి ఆ టైంలో? అంటే మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు? మేము ఆయన సైడే ఉన్నాం, అంటే మేము ఉన్న 10 మంది ఆయన దగ్గరే ఉన్నాం 100%. అయినా కూడా ఇప్పుడు సభ్యులు సెన్సిటివ్ విషయం, ఒక అమ్మాయి విషయం అన్నప్పుడు కొంతమంది ముందుకు రారు. అదే వేరే విషయాలు అంటే ముందుకు వచ్చేవాళ్ళేమో, కానీ సెన్సిటివ్ విషయం అనేప్పటికీ ఎవరు దగ్గరకు రాలేదు.
నన్ను తీసేసిన చోటే నా భార్యను నిలబెట్టి నేను గెలిపించుకొని నేనేంటో చూపించాలి అనే ఆ మాట ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సరే మళ్ళీ ఆమెని గెలవడానికి అందరం దోహదపడ్డాం, అన్నీ చేసిన తర్వాత మెంబర్స్కి ఏం చేయాలి, మంచి చేయాలి. కానీ ఇలాగూ నేను గెలిచేటప్పుడు మటుకి నేను బాంబే డ్యాన్సర్లను వాడను, అంతా మన డ్యాన్సర్లనే వాడతాను, ఇన్సూరెన్స్ చేపిస్తాను, ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ మా ఆయాంలోనే 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసాం గతంలో. ఆ ల్యాండ్ని ఇంకా కొంచెం ఎంతంత రావాలో తీసుకొచ్చి మెంబర్లకి ఆల్రెడీ పంచుతాం, ఇలా అన్నీ చెప్పారు. ఇవన్నీ ఏమీ జరగట్లా. గెలిచిన 6 నెలలు అయింది ఇప్పటికి, అవన్నీ ఏం చేయలే. ఇన్సూరెన్స్ కూడా రామ్ చరణ్ గారు చాలా, మేము పెద్ద షూటింగ్లో వెళ్ళినప్పుడు కూడా మేము మెంబర్స్ అందరికీ అడగడం జరిగింది, ఇన్సూరెన్స్ చేపిస్తామన్నారు. సరే, దానికి సంబంధించి ఆయన ఫిబ్రవరిలోనే 40 లక్షలు ఇచ్చారు. అంటే మొత్తం 63 లక్షలు అవుతుంది. ఆ 40 లక్షలు ఇచ్చారు. తర్వాత ఈ 23 లక్షలు కూడా నేను ప్రెసిడెంట్గా ఇంతకుముందు నేనున్నప్పుడు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఇప్పుడు నా భార్య ప్రెసిడెంట్ ఉంది కాబట్టి నేను చేస్తాను, ఆ డబ్బులు నేనే ఇస్తా అని ఆయన ఇస్తానన్నాడు. కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. మొన్న ప్రెస్ మీట్లో 18 లక్షలు ఇస్తానని చెప్పి మొన్న చెప్పారు. మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ డబ్బులు ఇవ్వడానికి? నాకు ఇల్లు లేదు, మా మీటింగ్లో చెప్తున్నాం, నాకు ఇల్లు లేదు, నాకు ఇంట్లో సోఫా లేదు, ఇవి లేవు అంటున్నారు. నిన్న కాక మొన్న ఒక 2-3 నెలల క్రితం అదే వజ్ర అపార్ట్మెంట్లో ఆయన ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అదే పక్క బ్లాక్లో త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు. అంటే ఎవరిష్టం వాళ్ళు కొనుక్కోవడం తప్పు కాదు. నాకు అది లేదు ఇది లేదు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు మెంబర్స్కి చేస్తానన్నప్పుడు, నువ్వు మాట అన్నప్పుడు నీ వల్ల అయితే చేయాలి, లేదు నేను చేయలేను నా వల్ల కాదన్నప్పుడు మానేయాలి. ఇలా వాగ్దానాలు ఇచ్చి గెలిచేంత వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఇంకో మాట, ఇవన్నీ ఇలాంటివే వాళ్ళు చేసే పనులు. సో ఇప్పుడైతే ఇస్తున్నారు కదా 18 లక్షలు, మీకు అనౌన్స్మెంట్ అంటే చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఎవరు ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి మాకు తెలియదు, అకౌంట్లో డిపాజిట్ చేశారా ఏంటి అని తెలియదు. అది ఇస్తే మంచిదే, మెంబర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళు అన్న మాట నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ చేయాలి. చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది, అందరి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం. ఇంకోటి విన్నది ఏంటంటే అసలు స్థలమే లేదు అని చెప్పి జానీ మాస్టరే ఇంటర్నల్ మీటింగ్లో అన్నట్టుగా మేము విన్నాం. మెంబర్స్ నుంచి విన్నదే మాకు తెలిసిన సమాచారం. ల్యాండ్ ఉందండి అసలు? ఎందుకు లేదండి. ఇప్పుడు గతంలో 2016 నుంచి 2021 వరకు ఒకటే బాడీ, అంటే సీతారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో ల్యాండ్కి డబ్బులు కట్టినప్పుడు చాలామంది, ఇప్పుడు ఇదే జానీ మాస్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో ల్యాండ్ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ల్యాండ్ చూసి వచ్చిన తర్వాత పలు దఫాలుగా 5 కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అసలు మనకు అక్కడ ల్యాండే లేదు, అసలు మీరు ఎలా డబ్బులు ఇచ్చారని వాళ్ళే రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్గా వచ్చి ఇటు వేరే సైడ్ వచ్చారు. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్లో నేను సెక్రటరీ గెలిచాను, చంద్రశేఖర్ ప్రెసిడెంట్గా, మనోహర్ రాజరావుగా గెలిచాం. మేమున్న హయాంలో మేము గెలిచిన తర్వాత దాదాపు ఇక వాళ్ళని బుజ్జగించో ఏదో చేసి బతిలాడి 9 ఎకరాలు యూనియన్ పేరు మీద, అసోసియేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాం. మీరున్నారంట కదా సార్ రిజిస్ట్రేషన్ చేయించిన టైంలో? అవును, మీరే చేయించారు? మేమే చేయించాం. 21-23 మా పీరియడ్లో మేమే రిజిస్ట్రేషన్ చేయించాం. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత చాలాసార్లు, ఒక 4-5 సార్లు బస్సులు వేసి మెంబర్లను తీసుకెళ్ళి, ఇదిగో మన ల్యాండ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అన్నీ చూశారు, వచ్చారు, అక్కడ భోజనం చేసాం, అన్నీ చేసాం, వచ్చాం. తర్వాత ఎలక్షన్ మళ్ళీ 2 years అంటే ఎంత పీరియడ్ ఇలా కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా తర్వాత ఇమీడియట్లీ జానీ మాస్టర్ కూడా 1 year ఉన్న 10 నెలలే ఉన్నారు. ఆయన ఉన్న కాలంలో ఏం ముందడుగేలా. దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రకాష్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు. ఆయన హయాంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి అన్నీ మన పొజిషన్ తీసుకుందామని చెప్పి టోటల్గా సర్వే చేయించి, గవర్నమెంట్ సర్వే చేయించి, అన్నీ చేయించి ఒక ఫెన్సింగ్ వేయించారు. ఫెన్సింగ్ వేయించి మాకు ఎక్కడెక్కడ బిట్లు ఉన్నాయో ఆ బిట్లు అన్నింటిలో కూడా ఒక బోర్డు బాది TFTDD అని రాసి, కింద ఫోన్ నెంబర్లు రాసి అన్నీ చేశారు. ఇది జరిగి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ ల్యాండ్ మాది అని చుట్టుపక్కల ఎవరు రాలేదే రైతులు. ఇప్పుడు ల్యాండ్ లేదంటే ఈ పాటికి ఎవరో ఒకరు వచ్చి అసలు మీరెవరు, ఎందుకు ఇక్కడ మీరు పాతున్నారు, ఎలా సర్వే చేపిస్తారు అంటారు కదా. వీళ్ళు ఏంటంటే జనాలని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలి. అంటే మేముంటేనే ఈ పని జరుగుద్ది, మేము లేకపోతే ఈ పని జరగదు. ఈ పని 40 లక్షలు మేమేం తప్పితే ఎవరు తేలాం. గ్రేట్ అండి, మీరు తప్పితే ఎవరు తేలేకపోవచ్చు. కానీ ఇలా ల్యాండ్ లేదని, మేము చేయలేమని, వేరే వాళ్ళు చేయలేరని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ల్యాండ్ అనేది పక్కాగా ఉంది, అది ఎటు పోలేదు. వీళ్ళు ఏంటంటే ఇంకా దాన్ని ఏదో ఒక విధంగా రాంగ్ రూట్లో తీసుకెళ్తే
జనాలు అందరూ మా సైడే ఉంటారు, అవునా నిజంగా లేదా, ఈయనుంటేనే మాకు ల్యాండ్ వస్తుందా అనే ధోరణిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. 100% ల్యాండ్ ఉందండి, అక్కడ ల్యాండ్ ఎక్కడికి పోలేదు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి రెడీగా ఉన్నారు. సో మీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చామని చెప్పి ఎవరైతే అభియోగం చేస్తున్నాడో ఆ డబ్బులు ఇవ్వడం కూడా క్రైమే మామూలుగా చూసుకుంటే. అవును. సో అతన్ని ఒకసారి డిస్మిస్ చేసో లేదా అతను తప్పించో మళ్ళీ అక్కడ కూడా ఎన్నికలు పెట్టడం అనేది అతని ప్లేస్మెంట్ కూడా ఎన్నికలు పెట్టడం లేదు, అతని పేరే లేదు. మీరు డిమాండ్ చేయాలి కదా మరి. చెప్తున్నా కూడా అసలు అతనికి వర్క్ పర్మిషన్ ఫస్ట్ ఏమో అతను కోఆర్డినేటర్గా 5 సంవత్సరాలు పనిచేయకూడదని కమిటీలో డెసిషన్ తీసుకున్నాం. దాని తర్వాత మేము అందరం రాజీనామా చేసామని చెప్పి ఎలక్షన్ పెట్టాలన్నప్పుడు అతను కూడా ఒక 2 నెలలు అదే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆయన మళ్ళీ పోస్ట్లో తీసేసుకుని అతను సస్పెన్షన్ అతను ఎత్తేసి అతను నార్మల్ మెంబర్ అయిపోయాడు. అంటే అంత తప్పులు చేసి నేను ప్రతి బాడీలోనూ డబ్బులు ఇచ్చాను, ఇంతమందికి ఇన్ని లక్షలు ఇచ్చానన్న వ్యక్తిని మటుకి వాళ్ళు పక్కన పెట్టుకుని ఈరోజు మిగతా వాళ్ళని బలిపశం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. సో ఇప్పుడు ఈ అసోసియేషన్లో మీరు మెంబర్గా కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? నేను 95 నుంచి ఉన్నాను. 95 నుంచి మెంబర్. సో ఇప్పుడు అంటే నార్మల్గా ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు విభేదాలు ఉంటాయి మనుషుల మధ్య, గ్రూపిజం కూడా ఉంటుంది అని వింటూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే బయటకు వచ్చి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత చిరంజీవి గారు పిలిచి సద్దుమణిగేలా చేసి సో ఇంత డ్రామా అంతా చూసింది ఇప్పుడు అనమాట మా ఆడియన్స్ వీళ్ళందరం. సో కామన్గా సో మీరు గతంలో ఎప్పుడైనా ఇలాంటి తీరు చూసారా? ఉన్నాయండి, లేకపోవడం ఏం లేదు. కానీ అంటే ఇప్పుడు మీడియా హైప్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఇలా జరుగుతుంది. కానీ అంత గతంలో కూడా ఇలా జరిగినాయి. అంటే ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పి చాలామంది ఖండిస్తారు. అదేవిధంగా మొన్న ఓటింగ్ ఏంటంటే లాస్ట్ మంత్ 5వ తారీఖు మీటింగ్ జరిగింది, మేబీ ఈ నెల 5వ తారీఖు జరిగినప్పుడు కమిటీ మెంబర్ ఎవరైతే రాజీనామా చేశారో అందరికీ ఎలక్షన్ కావాలా వద్దా అనే దాని మీద పెట్టాలనుకున్నాం. అదే రోజు లేబర్ ఆఫీసర్లు ప్లస్ ఫిలిం ఫెడరేషన్ పెద్దలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా క్లారిటీగా అన్ని విషయాలుగా మాట్లాడారు. ఫైనల్గా లాస్ట్కి వచ్చేపాటికి మేము కూడా రిజైన్ చేసేస్తున్నాం, నేను కూడా రాజీనామా చేస్తున్నాను, నాకు అవసరం లేదు ఈ పోస్ట్ అని చెప్పి ఆవిడ కూడా 10 సార్లు చెప్పారు మైక్లో. అలాగే జానీ మాస్టర్ కూడా నేను నాకు అవసరం లేదు, నేను రిజైన్ చేస్తాను అని చెప్పి ఆయన కాసేపు మాట్లాడి ఆ ల్యాండ్కి సంబంధించిన అసలు ల్యాండే లేదు అది ఇది అని చెప్పి జనాలను మభ్యపెట్టి ఆ పేపర్లు ఈ పేపర్లు అన్నీ చూపించేసి నాష్టాకు నమస్కారం చేసేసి నేను అప్పుడు ఆ మాట అన్నాను కాబట్టి ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నేను చేయలేను కాబట్టి పెట్టేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంత నాటకం ఆడి తర్వాత రోజు తూచి అసలు మేము అనలేదు అనేసి మళ్ళీ ఈ గేమ్ ఆడడం మొదలుపెట్టారు.